ఒకప్పుడు చూసినట్లయితే వాలంటీర్లు వాళ్ళది ఒక ఉద్యోగం మూటల మోసి ఉద్యోగం అని చెప్పేసి అన్నాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ అదే వాలంటీర్లకి నేను ఉంచుతాను, నేను వస్తే 10 ఏళ్ళు ఇస్తాను వాళ్ళకి అంటున్నాడు. అది నమ్మే పరిస్థితి లేదండి. బాబుని ఎప్పుడు నమ్మరు ప్రజలు. ఎప్పుడో అతన్ని మాట మారుస్తారు, మాట మీద నిలబడు. ఈ సుసందేత లేని వ్యక్తి చంద్రబాబు. ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉండాలంటే ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఇంకెవరు కాదు. అది నమ్మరండి. కానీ ఒకవేళ కరోనా టైంలో ఒకవేళ జగన్ ముఖ్యమంత్రిగా కాకుండా చంద్రబాబు నాయుడు కానీ ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడు ఏపీ పరిస్థితి ఎలా ఉండేది? ఎట్లా ఉండేది? దోచుకునేవాడు. ఇప్పుడు 2014లో కరోనా వచ్చిన చూడండి, అప్పుడు తుఫాను వచ్చిన చూడండి, ఎంత దోచుకున్నారండి. ప్రజల సొమ్ము ఆస్తులు కబ్జాలు చేసి రికార్డు తగలబెట్టి మొత్తం దోచుకున్నారు. అది వాళ్ళే మాట్లాడారు, అది వాళ్ళే చెప్పారు, బయటికి చెప్పారు. అట్లనే ఉండేది. మన కరోనా టైంలో కూడా ఈ ప్రభుత్వం కాకుండా చంద్రబాబు నాయుడు గారే ఉన్నట్టయితే చాలా దారిద్ర్యం చాలా అధ్వానంగా ఉండేది. చెప్పడానికి వీల్లేదు, అంత ఇదిగా ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు రాజకీయాల్లో రోజు రోజు చూసినట్టయితే రాజకీయ విశ్లేషకులు కూడా ముఖ్యం వేసుకుంటున్నారు. మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను ఇప్పుడు ఏదైతే ఉన్నారో తెలుగుదేశం కోట్లు లేకపోతే అన్నం పెట్టద్దు భర్తలు అని మాట్లాడుతున్నాడు. నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నాడు. అతను ఒక మీడియా, అతను ఒకటేనండి, అతని మీడియాను నమ్ముకున్నాడు, ఛానల్ నమ్ముకున్నాడు, వ్యవస్థను నమ్ముకున్నాడు. జగన్ ప్రజలను నమ్ముకున్నాడు. కాబట్టి నమ్ముకున్న ప్రజల్లో నమ్ముకోవాలంటే ఎవరైనా గెలుస్తారు. కానీ అధికార వ్యవస్థలని ఛానల్ నమ్ముకుంటే ఎవరు అధికారంలోకి రాలేడు. కాబట్టి వాళ్ళిద్దరు కొన్ని వ్యత్యాసం. కానీ బయట అందరికీ ఇంకా మరి గంజాయి వ్యాపారం ఎవరు చేస్తున్నారు? ప్రజలు పిచ్చోళ్ళం కాదు కదా, మేము మర్చిపోయాం కదా, గుర్తుంటుంది ఎవరు ఏం చేసి, ఎప్పుడు ఎవరేం చేసి గుర్తు పెట్టుకుంటా. అది ప్రజలకు చెబుతూనే ఉంటాం, మేము తెలిసిన వాళ్ళు చెబుతూనే ఉంటాం. వాళ్ళు అన్నప్పుడు ఆ మాట ఎవరైనా ప్రశ్న ఇస్తే ఎవరైనా ఎట్లా అడుగుతారండి? అడిగితే అప్పుడు ఆ కాలంలో ఆ సంవత్సరం ఇట్లా జరిగింది, ఇప్పుడు ఇట్లా జరిగింది. ఇప్పుడు కిరాణా షాపులు అందుకని అందరూ ఎదురు తిరిగారు కదా, ధర్నాలు ఎవరు చేశారు కదా. ఏంటంటే మత భ్రమించి ఎక్కడ ఏం మాట్లాడో తెలియక ఆ విధంగా మాట్లాడుతున్నారు. అంత తప్పేం లేదు. చివరిగా చెప్పండి ఒక మాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఒక ఒంటరిగా పోరాడుతున్నారు కదా, మరి 3 పార్టీలు ఎందుకు ఏకమాలు వచ్చింది? ఒకరిని ఓడించడం కోసం వాళ్ళకి అవకాశం లేక సార్, నమ్మకం లేక, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక, గెలుస్తామన్నట్టు నమ్మకం లేక. మీరు చూడండి, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత 1983 నుండి ఈవెన్ రామారావు గారు కూడా పోటీ కలుపుకొనే వచ్చాడు అందరినీ. అదేవిధంగా అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఒంటరిగా ఎప్పుడైనా పోటీ చేసిందా? ఎప్పుడూ పోటీ చేయలేదు. కాబట్టి దానికి ఉన్న లక్ష్యమే అది. పోటీ లేకుండా, పొత్తు లేకుండా ఆ పార్టీ ఎప్పుడు ఎలక్షన్లోకి రాలేదు, వచ్చిన సందర్భం కూడా లేదండి. అది